శ్రీ సత్యసాయి జిల్లా కదిరికి చెందినటువంటి అబ్బాయి లీడర్ ఏదైతే ఉందో షటిల్లో ఇక్కడ అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడ విజయం సాధించి ముఖ్యంగా అక్కడ సెలెక్ట్ అయినటువంటి నేపథ్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున కదిరి నియోజకవర్గంలో ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఉందో ఈ స్పోర్ట్స్ మిగతా క్రికెట్ అన్నిటికన్నా ఈ షటిల్లో మాత్రం కూడా అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ కదిరి ఎమ్మెల్యే కందుకుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో ఈరోజు భారీ స్థాయిలో ర్యాలీ నిర్వహిస్తూ వారికి సన్మానం చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ వారి కోచ్ ఉన్నారు, ఏం చెప్తారు ఆయన మాటలో వినే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి ఈ పిల్లలు సాధించిన విజయాన్ని మీరు ఎలా అభివర్ణిస్తారు? వెనుకల ఎంతో శ్రమ అనేది కష్టం అనేది ఎంతగానో ఉంది సార్. యాక్చువల్గా ఈ కదిరి ఈ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి అది బ్యాడ్మింటన్లో ప్రపంచ స్థాయికి సెలెక్ట్ కావడం అనేది అది కళలకు కూడా అందని విజయం సార్. యాక్చువల్గా దానికి ఎంతో కృషి చేస్తే తప్ప ఈ విజయం అనేది రాదు. రీసెంట్గా మన కదిరి చెందిన చిన్నారులు మన గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారైనటువంటి కందికుంట వెంకటప్రసాద్ గారు ఇండోర్ స్టేడియం నిర్మాణం అనేది చేయగలిగారు. ఆ ఇండోర్ స్టేడియం నిర్మాణం చేయగలిగిన దానికే ఈ విజయం అనేది సాధించగలిగాము. ఆ ఇండోర్ స్టేడియంలో సిఆర్సి మేనేజ్మెంట్ వారి సహకారంతో రోజు 8 గంటలు సాధన అనేది బ్యాడ్మింటన్ ప్లేయర్స్ చేస్తారు సార్. దానికి గాను మురారి వెంకట్ అని ఒక అబ్బాయి, తర్వాత హర్షిత్ వెంకట్ సాయి అని ఒక అబ్బాయి, తర్వాత కాటం ఈశ్వర్ సాయి అని చెప్పి ఇప్పుడు రీసెంట్గా వరల్డ్కు సెలెక్ట్ అయిన అబ్బాయి కాటం ఈశ్వర్ సాయి. ఆ అబ్బాయి మిక్స్డ్ డబుల్స్ విభాగంలో అంటే అబ్బాయి అమ్మాయి విభాగంలో మన ఇటీవల జరిగినటువంటి ర్యాంకింగ్ టోర్నమెంట్లో బెంగళూరులో జరిగింది. ఆ ర్యాంకింగ్ టోర్నమెంట్లో ఎవరైతే ఫైనలిస్ట్గా విన్నర్ అవుతారో వారు వరల్డ్కు సెలెక్ట్ కావడం అనేది జరిగింది. దాంట్లో కాటం ఈశ్వర్ సాయి మన కదిరి చెందిన అబ్బాయి చైనాలో నెక్స్ట్ సెప్టెంబర్లో జరుగుతుంది సార్ టోర్నమెంటు, ఆసియా ఛాంపియన్షిప్, దానికి సెలెక్ట్ కావడం అనేది జరిగింది. దీనికి గాను మనకు వాళ్ళు నిరంతర కృషి పట్టుదల ఎంతగానో ఉంది సార్. దీనికి తర్వాత మన ఇండోర్ స్టేడియం అనేది దానికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను సార్. ముఖ్యంగా మన జిల్లాలో ఇటువంటి స్థాయిలో ఈ స్థాయిలో కూడా సెలెక్ట్ అయిన పిల్లలు గతంలో ఎవరైనా ఉన్నారు సార్? ఇటీవల మన రాయలసీమ చూసుకుంటే మొట్టమొదటిగా సెలెక్ట్ అయిన అబ్బాయి సార్. ఇంతవరకు ఎవరూ కాలేదు సార్. వరల్డ్ ప్రపంచ బ్యాడ్మింటన్కి ఇంతవరకు ఎవరూ కాలేదు. నేషనల్లో ఫస్ట్ ప్లేసో సెకండ్ ప్లేసో ఏదో 4th 5th వరకు రాగలిగారు. కానీ వరల్డ్కి రాయలసీమకు సంబంధించినటువంటి సెలక్షన్ లిస్టులో మొట్టమొదటిసారిగా బ్యాడ్మింటన్ చరిత్ర స్టార్ట్ అయినప్పటి నుంచి మొట్టమొదటిసారిగా ప్రపంచానికి సెలెక్ట్ అయ్యే అండర్-17 కేటగిరీలో రాయలసీమలో ఇంకెవరూ లేరు. మొట్టమొదటి అబ్బాయి కాటం ఈశ్వర్ సాయి సార్ ఈ అబ్బాయి. తర్వాత 13 విభాగంలో డబుల్స్ విభాగంలో ఇండియా నెంబర్ 1గా ఈ అబ్బాయి ఆవిర్భవించాడు. అది 13 అక్కడి వరకు ఎండు సార్, ఇంకా వరల్డ్ లేదు దానికి, అక్కడ లాస్ట్ స్టేజ్ అనమాట. ఆ విజయాన్ని ఈ అబ్బాయి సాధించగలిగాడు డబుల్స్ విభాగంలో. తర్వాత స్కూల్ గేమ్స్ HGF రాష్ట్ర స్థాయికి నెంబర్ 1 మొదటి స్థానాన్ని ఈ అబ్బాయి అందించగలిగాడు. మురారి వెంకట్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహించినటువంటి రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం సంపాదించాడు సార్. హర్షిత్ వెంకట్ సాయి డబుల్స్ విభాగంలో ఇండియా నెంబర్ 1గా ఆవిర్భవించాడు. తర్వాత కాటం ఈశ్వర్ సాయి మిక్స్డ్ డబుల్స్ విభాగంలో వరల్డ్కు సెలెక్ట్ కావడం అనేది జరిగింది సార్. దీనికి గాను 8 సంవత్సరాల కృషి దీని వెనకాల ఉంది సార్. అప్ టు 6 years నుంచి వీళ్ళ ఏజ్ 6 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి వీళ్ళు ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టారు. ఆ రిజల్ట్ రావడానికి మాకు 7 నుంచి 8 సంవత్సరాలు నిరంతరం మేము కష్టపడింటే ఈ రిజల్ట్ రావడం అనేది జరిగింది సార్. మొట్టమొదటి సార్ మీ దగ్గరికి వచ్చినప్పుడు పిల్లల పరిస్థితి సిచ్యువేషన్ ఎలా ఉంది, ముఖ్యంగా వాళ్ళ కుటుంబ సపోర్ట్ ఎలా ఉంది సార్? యాక్చువల్గా బ్యాడ్మింటన్ అంటేనే వెరీ కాస్ట్లీ గేమ్ సార్. అన్ని గేమ్లు ఒక పక్క పెడితే బ్యాడ్మింటన్ అనేది ఒక పక్కకు పెట్టాలా. తర్వాత ఒక కొద్ది వరకు మేము కష్టపడ్డాం సార్. తర్వాత ఇంకా ఫెదర్స్ కాక్స్ కొనడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు వాస్తవంగా. ఈ పేరెంట్స్కి ఈ అబ్బాయి దగ్గర అయితే కానీ వీళ్ళిద్దరి దగ్గర అయితేనేమి పేరెంట్స్ కాక్స్ కొనడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు. అటువంటి సందర్భంలో ఎమ్మెల్యే గారు మాకు నెలకు 25,000 రూపాయలు ఒక్కొక్కరికి స్పాన్సర్ చేయడం అనేది జరిగింది సార్. ఆ 25,000 రూపాయలు బడ్డన్ అనేది మాకు తగ్గించడం అనేది జరిగింది. అదేవిధంగా క్రీడా సామాగ్రి ఏదైతే ఉందో వీళ్ళు వేసుకున్న డ్రెస్సులు కానివ్వండి, షూలు కానివ్వండి, అవన్నీ ఎమ్మెల్యే గారు స్పాన్సర్ చేయడం అనేది జరిగింది. ఇంకా భవిష్యత్తులో కూడా ఎన్నో స్పాన్సర్ చేస్తానని సార్ మాట ఇచ్చారు. ఆ ప్రోత్సాహంతో ఇంకా ముందుకు వెళ్తున్నాం సార్. అంటే మాకు ఇప్పుడు ఒకటే గోల్ సార్. మాకు ఇప్పుడైతే కాక్స్కు డబ్బులు లేవే, ఇంకా క్రీడా సామాగ్రి డబ్బులు లేవైనా బాధ మాకు ఇప్పుడు లేదు. అన్నిటికీ మా వెనకుండి ఎమ్మెల్యే గారు నేనున్నా మీకు ముందుకు వెళ్ళండి అని చెప్పేసి అస్యూరెన్స్ ఇస్తున్నాడు కూడా. మాకు కావాల్సిన సదుపాయాలు ఇస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో ఇంకా ఇది మేము అనుకునేది ఇంకా స్టార్టింగ్ స్టేజు. దీంతో నెక్స్ట్కి మాకు ఒలింపిక్స్ అయితేనేమి, వరల్డ్ ఛాంపియన్షిప్ అయితేనేమి, అటువంటి విజయాల్ని ఈ కదిరి నుంచే మీరు త్వరలోనే
చూస్తారని చెప్పేసి ఆ భగవంతుని దయ ఉండడం వల్ల చూస్తారని చెప్పేసి మేము ఈ విధంగా మీకు తెలియజేస్తున్నాం. స్థానిక ఎమ్మెల్యే కదిరి ఎమ్మెల్యే ఇక్కడ సపోర్ట్ ఎలా ఉంది? ముఖ్యంగా ఇండోర్ స్టేడియం నిర్మించడం వల్లనే ఇటువంటి పిల్లలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా రాబోయే కాలంలో కూడా వీళ్ళని చూసి బయటికి చాలామంది వచ్చే అవకాశం ఉంటుంది. సార్ సార్ యాక్చువల్గా మనం ఏ స్పోర్ట్ ఆడాలన్నా ప్లేస్ అనేది ఇంపార్టెంట్. ఆ ప్లేస్ లేనిది మనం ఎవరు ఏం చేయలేం. ఎస్పెషల్లీ బ్యాడ్మింటన్కి ఇండోర్ ఉంటేనే ఆడగలం సార్. ఆ ఇండోర్ అనేది మనకి ఎమ్మెల్యే గారు కట్టడం అనేది జరిగింది. 2016 నుంచి ఆ ఇండోర్లోనే ఆడుతున్నాము. ఆ ఇండోర్ లేకపోతే కన్నా కదిరి ప్లేయర్స్ అనేవాళ్ళు లేరు సార్, దాంట్లో ఎటువంటి డౌటు లేదు. ఎందుకంటే ప్లేస్ లేని చోట ఎప్పుడు ఆడలేం. ఆ ఇండోర్ స్టేడియం అనేది ఇంపార్టెంట్ మాకు. దాంట్లో ఆడుతున్న తర్వాత ఏం జరిగిందంటే ఈ రిజల్ట్ అన్నీ సార్ చూశారు. తర్వాత మీకు ఆ ఇండోర్ కూడా సరిపోదు, మీకు 2 కోట్లు విత్ ఏసీ కోట్లు ఎక్కడా లేవు. అంటే వరల్డ్ స్టాండర్డ్లో ఈ పిల్లలకి అయితేనేమి, నెక్స్ట్ జనరేషన్కి అయితేనేమి ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈ సదుపాయాలు మీకు సరిపోవు అని చెప్పేసి వెంటనే కొటేషన్ ఇచ్చేసేసి మీరు ఏం కాలో అని కట్టించి వేసుకోండి అని చెప్పేసి లాస్ట్ 2 months బ్యాకే ఇచ్చాడు సార్. ఆ కొటేషన్ అయితే ఇచ్చాడు. మేము లేట్ అవుతున్నాం అంతే. ఆయన అయితే సార్ మీరు తీసేసుకొని నేనున్నా మీకు ముందు కట్టించుకోండి అని చెప్పాడు. కానీ కట్టించుకోవడానికి మేమే కొద్దిగా లేట్ అయ్యాం సార్. లేదంటే ఇప్పటికి దాదాపు పనులు జరిగిండేవి. భవిష్యత్తులో కూడా కదిరికి 4 ఇండోర్ స్టేడియంలు పడే అవకాశం కూడా ఉంది. త్వరలో ఆ ప్రణాళిక కూడా సారు రెడీగా ఉన్నారు. పడితే గిన ఇక్కడి నుంచి ఈ 3 పిల్లలే కాదు, దాదాపుగా 10-15 మంది పిల్లలు వరల్డ్లో అత్యున్నత స్థాయిలైనటువంటి ఒలింపిక్స్ అయితేనేమి, వరల్డ్ ఛాంపియన్షిప్ అయితేనేమి, ఈ 2 దానిలో రిజల్ట్ అయితే సాధిస్తారని చెప్పేసి ఈ విలేకరుల సమావేశంలో నేను చెప్పడం అనేది జరుగుతుంది సార్. ఏం చెప్తున్నా, ఏంటి నీ ఫీలింగ్ ఏంటి? ఇప్పుడు ఈ విజయం ఇంతమంది వస్తున్నారు, దీని వెనక నువ్వు పడిన కష్టం గురించి ఏం చెప్తావు? మార్నింగ్ 5కి లేస్తాను సార్. మార్నింగ్ 5 నుంచి 7 వరకు మాకు ఫిట్నెస్ ఉంటుంది. దాని తర్వాత 8 నుంచి 10 వరకు ఆన్ కోర్ట్, మళ్ళీ 1 or 2 hours బ్రేక్ ఉంటుంది. మళ్ళీ 1 నుంచి 3 వరకు ఆన్ కోర్ట్, మళ్ళీ 2 hours బ్రేక్. 7:30 నుంచి మళ్ళీ సెషన్ ఉంటుంది. అంటే మీ కోచ్ సపోర్ట్ ఎలా ఉన్నది నీకు ఇన్ని రోజులు? ఎందుకంటే ఈ స్థాయికి రావాలంటే కోచ్ సపోర్ట్ లేనిది కుదిరే పని కాదు. ఎలా ఉంది మీ కోచ్? మా కోచ్ ఎప్పుడు మోటివేషన్ చేసేవాడు, ఫుల్ ఫోకస్ చేసిండేది. అంటే ఎవ్రీ సెషన్ అటెండ్ చేయమంటాడు. ఇంత సక్సెస్ అయ్యారు కదా ఈరోజు, మీ ఫ్యామిలీ ఏంటి, ఎలా ఫీల్ అవుతుంది? ఫ్యామిలీ కూడా ఫుల్ సపోర్ట్ చేస్తుంది, అందరూ హ్యాపీగా ఉన్నారు. ఏం చెప్తావు ఈరోజు ఈ స్థాయిలో రాణించడానికి? ముఖ్యంగా ఇప్పుడు మీ కోచ్ అంటున్నారు, మీరు చాలా కష్టపడ్డారు అంటున్నారు, ఏం చెప్తారు? మా కోచ్ చాలా మార్నింగే 4కే లేస్తారు సార్. డైలీ 4 to 6 ట్రైనింగ్ ఫిట్నెస్ ఉంటుంది సార్. మళ్ళీ 10:30 to 1:30 ఆన్ కోర్ట్ ఉంటుంది సార్. మళ్ళీ 5:30 to 9 ఉంటుంది సెషన్స్. మరి ఏంటి కోచ్ ఇప్పుడు ఈరోజు మళ్ళీ రాబోయే కాలంలో కూడా ఇంకా అత్యున్నత స్థాయికి మీరు ఎదుగుతారని మీ కోచ్ చెప్తున్నారు. మీ హోప్ ఎలా? ఖచ్చితంగా ఎదుగుతాం సార్. నెక్స్ట్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ ఉంటాయి, ఏషియా ఛాంపియన్షిప్. ఖచ్చితంగా వరల్డ్ ఛాంపియన్షిప్ చేద్దానికి కొడతాం సార్, ఒలింపిక్స్. ఇప్పుడు మీరు కదిరి నుంచి సెలెక్ట్ అయ్యారు, ఇంకా మీ తరఫున మీ వెనుక చాలామంది వచ్చే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది సార్. మా కోచ్ చాలా బాగా ట్రైనింగ్ ఇస్తారు. ఎమ్మెల్యే గారిని కలిసారా? ఎమ్మెల్యే గారు ఏం చెప్తున్నారు మీకు? ఇప్పుడు కదిరి ఎమ్మెల్యే కందుకుంట వెంకటప్రసాద్ కలిసారా? మీరు మాట్లాడారా ఎప్పుడైనా? ఏం చెప్తుంటారు? నెక్స్ట్ మీకు ఏం కావాలన్నా ఇస్తాము, కోచ్ స్టడీ చేపిస్తాము, మీరు బాగా ఆడని అని చెప్తారు సార్. సాధించాలి, మెడల్ సాధించమని. నెక్స్ట్ అంతా మేమే సపోర్ట్ చేస్తాము, స్పాన్సర్ చేస్తాం. ఏం చెప్తావు? అసలు ఎలా ఉంది ఇంతమంది వచ్చి మిమ్మల్ని సన్మానం చేయడానికి, మీతో ఫోటోలు దిగడానికి ఇది చేస్తున్నారు, ఎలా ఫీల్ అవుతుంది? చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. పొద్దున్నే 4:30కి ఏం లేచి ఆ తర్వాత ఇండోర్ స్టేడియంకి వెళ్ళి ఆ తర్వాత 6:30కి ఇంటికి వస్తాం. ఆ తర్వాత డైట్ మొత్తం తిని మళ్ళీ 10:30కి వెళ్తాం. ఆ తర్వాత మళ్ళీ ఆడ కొంచెం కోర్ట్ ప్రాక్టీస్ చేసేసి మళ్ళీ 1కి తిరిగి వచ్చి మళ్ళీ కొంచెంసేపు అనుకొని మళ్ళీ 5:30కి వెళ్తాం. ఆ రాత్రి తిరిగి వచ్చి టిఫిన్ తిని మళ్ళీ పొద్దున్నే నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాం. అంటే ఈరోజు ఇంతమంది వచ్చారు మీకు ర్యాలీ కోసం, ఇంతటితో చాలని చెప్పేసి ఆగిపోతావా? ఇంకా ముందుకు వెళ్తారు? ఇంకా ముందుకు వెళ్ళాలని ఎంతగా అనుకుంటున్నాను. అలా వరల్డ్ ఛాంపియన్షిప్ కొట్టాలని నా గోల్. ఇది మొత్తం మీద అయితే మాత్రం కదిరికి చెందినటువంటి ముగ్గురు ఏదైతే ఉందో వరల్డ్ ఛాంపియన్షిప్కి ఖచ్చితంగా ఇక్కడ సెలెక్ట్ అవుతారు. రాబోయే కాలంలో అత్యున్నత స్థాయిలో వీరు ప్రతిభ చాటడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి కోచ్ చెప్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కందుకుంట వెంకటప్రసాద్ సపోర్ట్ కూడా చాలా ఉన్నటువంటి పరిస్థితుల్లోనే ఈరోజు ఈ పిల్లలు ఈ రకంగా విజయం సాధించారని, రాబోయే కాలంలో కూడా 10 నుంచి 15 మంది కూడా విజయం సాధించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఇంటర్నేషనల్ స్థాయికి ప్రాక్టీస్ చేయడానికి ఏసీ కోర్ట్స్ ఇటువంటివన్నీ కూడా ఏర్పాటు చేయడానికి స్థానిక ఎమ్మెల్యే
కందికుంట వెంకటప్రసాద్ సపోర్ట్ ఇస్తున్నారు. అందులో రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ అత్యున్నత స్థాయిలో విజయం సాధించడానికి ఎమ్మెల్యే సపోర్ట్ ఉంటుంది. మరోవైపు పిల్లల కృషి కూడా, ఎందుకంటే తెల్లవారుజామున 4 గంటల నుంచే ప్రాక్టీస్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా పిల్లలు చెప్తున్నది ఒకటే, మా కోచ్ కూడా మాకు సపోర్ట్గా నిలుస్తున్నారు, స్థానిక ఎమ్మెల్యే సపోర్ట్గా నిలుస్తున్నటువంటి నేపథ్యంలో మేము విజయం సాధించాం. రాబోయే కాలంలో మా తరఫున మేము కాకుండా మా వెనుక కూడా చాలామంది ఇటువంటి విజయాలు సాధించడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి పిల్లలు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకెనాడు, RTV, కదిరి నుంచి శ్రీ సత్యసాయి జిల్లా.